గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి అని గొప్పగా చెప్పుకోవడం కాదు. దేవుని యొక్క మాటను ఆలకిస్తున్నప్పుడు కుటుంబంలో సఖ్యత లేకపోతే నువ్వు ఎంత మోకరించి ప్రార్థన చేసినా దేవుడు నీ మాటను వింటాడా? వినడు. అంటే ఇప్పుడు విన్నటువంటి వాక్యం అంతా కూడా నీ యొక్క జీవితంలో వ్యర్థమే. దేవుడు చెప్తున్నాడు, స్పష్టంగా ఉంది, బలిపీఠము సన్నిధికి నీవు వచ్చేటప్పుడు నీ సోదరునితో గాని నీ సోదరుడితో గాని నీకు మనస్పర్ధలు ఉన్నట్లయితే నీవు ఏమి చేయాలని ఉంది? వాక్యంలో ఏం చేయాలని ఉంది? సఖ్యత పడాలని ఉంది. సఖ్యత పడినటువంటి వాడి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఒకరిని ఒకరు క్షమించుకోవడం అనేటువంటిది సిగ్గు కాదు, అవమానము కాదు. దేవుడు పడినటువంటి అవమానముల కన్నా నీ కుటుంబంలో ఉన్నటువంటి అవమానములు పెద్దవి కాదు. లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు గారే ఉమ్ము వస్తే ఆ ఉమ్మును తుడుచుకున్నారు. తండ్రి, వీరు చేస్తున్నటువంటిది ఏమిటో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్నారు. నీవు ఏ పాటి దానవు, నీవు ఏ పాటి వాడవు? దేవునికి నీవు కృతజ్ఞతలు, ఆరాధనలు, పాటలు, స్తుతి స్తోత్రములు, మోకరించి ప్రార్థనలు, దీక్షలు తీసుకుంటున్నప్పుడు భర్తతో భార్యకు గాని, భార్యతో భర్తకు గాని, తల్లిదండ్రులతో బిడ్డలకు గాని, బిడ్డలతో తల్లిదండ్రులకు గాని, మన కుటుంబంతో రాయి కుటుంబంతో గాని, లేదా అత్తగారు కోడలితో గాని, తల్లి కుమారుడితో గాని ఇటువంటి విభేదాలు ఉన్నప్పుడు వాక్యము నీ జీవితంలో ఫలించాలి అంటే నీవేం చేయాలి? తక్షణమే వెళ్ళి ఏకీభవించాలి. కలిసిపోవాలనే మాట మాత్రం రావడం లేదు. ఏమా క్షమాపణ కోరుకోవడంలో తప్పుందా? ఎవరో ఒకరు తగ్గాలి కదా. దేవుడు తగ్గాడు కదా, దేవుడు అడుగుతున్నాడు కదా, వెనక్కి తిరిగాడు కదా. తండ్రి, వీరు చేస్తుంది ఏంటో వీరికి తెలియదు, వీరందరినీ కూడా క్షమించు అని ఆయన నోటప్పుడు పలికినప్పుడు ఆయన బిడ్డనని చెప్పుకుంటున్నావు, ఆయనకు ప్రార్థన చేస్తున్నావు, ప్రతి ఆదివారం గుడికి వస్తున్నావు, పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నావు. కానీ క్షమాపణ అడగాలనేటువంటి గుణం నీలో లేకపోతే నువ్వు దేవుని బిడ్డవా, సైతాను బిడ్డవా?